యోబు దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించాడంట. ఆమె చెత్త కుండీలో పారేసిందని మరలా వెళ్ళి తెచ్చుకుంటామా? చెత్త కుండీలో పారేసిందని మరలా వెళ్ళి తెచ్చుకుంటామా? మరి వద్దు అని విడిచిపెట్టిన దాన్ని ఎందుకు తీసుకొస్తున్నావు? కొన్ని అలవాట్లు వద్దని విసర్జించావు, మరలా దాన్ని తెచ్చుకుంటున్నామంటే నేను భక్తుడు అనాలా, లేకపోతే ఏమనాలి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే విసర్జించాడు, పాపాన్ని విసర్జించాడు, చెడుతనాన్ని విసర్జించాడు. ఆమె నీ ఒక్కడైన కుమారుని నాకు ఇమ్మని ప్రభు అడిగితే దేవుని యందు భయభక్తులు గల అబ్రహాము సందేహించకుండా, సంశయించకుండా, బదులు అడగకుండా తన సొంత కుమారుని బలిపీఠం మీద పెట్టడానికి సిద్ధపడ్డాడు. బలిపీఠం మీద పెట్టాడు కూడా అబ్రహాం. దేవుడు అంటాడు, ఇందువలన నీవు దేవునికి భయభక్తి కలిగిన వాడని తెలుస్తుంది. ఆమె చెప్పండి అందరూ గట్టిగా. భక్తుల్లో త్యాగం ఉంటుంది.